హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఈ మధ్య అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మూవీ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చెప్పమని అడుగుతున్నారు. చూడండి, యాక్చువల్లీ నేను మూవీ టికెట్స్ బుక్ చేయడానికి ఇంతకుముందే ఒక 1 year బ్యాక్ 2 year బ్యాక్ ఒక వీడియో చేశాను. కాకపోతే మీకు ఆ వీడియో దొరకకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, దానికోసం చూడండి, చాలామంది ఏంటంటే బుక్ మై షో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, బుక్ మై షో దీన్ని ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఏంటంటే justtickets.in అని కూడా ఉంటుంది. ఓకే, ఇదేంటంటే ప్లేస్ని బట్టి ఉంటుంది. ఓకే, జస్ట్ టికెట్స్ అని టైప్ చేశాను నేను. ఓకే, టైప్ చేసి ఇక్కడ ప్రెస్ చేశాను. చూడండి, ఇక్కడ కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉంటాయి కొన్ని దాంట్లలో. ఓకే, ఈ యాప్ని మీరు ఏంటంటే యాప్స్ కూడా దొరుకుతాయి. డైరెక్ట్ మీరు ఏంటంటే మొబైల్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసి చూడొచ్చు. ఓకే, దానికోసం కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండింటిని చూద్దాం. చూడండి, బుక్ మై షోని ఓపెన్ చేద్దాం, తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికోసం ఏంటంటే మీ దగ్గర టికెట్ని బుక్ చేయడానికి ఒక డెబిట్ కార్డు ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా పర్లేదు. ఓకే, రెండింటి ద్వారా మీరు ఏంటంటే టికెట్ని బుక్ చేసేసుకోవచ్చు. సో చూడండి, నేను దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే బుక్ మై షోకి సంబంధించిన సైట్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ దీనిలో ఈజీగా మీ ప్లేస్ని బట్టి టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, దీనిలో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి సైన్ అప్ ప్రెస్ చేసుకున్న తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి, సెలెక్ట్ రీజన్ అండ్ బటన్ ప్రెస్ చేస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే మన రీజన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ గోదావరి ఖన్ నుంచి బిలాంగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఏంటంటే నా థియేటర్స్ ఎక్కడ ఉంటాయో దాన్నే నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే గోదావరి ఖని అనే టైప్ చేస్తాను. గోదావరి, మీరు ఒక లెటర్ టైప్ చేసిన వెంటనే ఒక 2 letters టైప్ చేసిన వెంటనే అదే వచ్చేస్తుంది. మీరు ఏంటంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే మీకు చూడండి, ఆ ఏరియాలో ఏమేమి మూవీస్ నడుస్తున్నాయో డైరెక్ట్ మీకు ఏంటంటే ఇలా ఇది వచ్చేస్తుంది. ఓకే, మీరు ఏంటంటే దీన్ని ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏమేమి మూవీస్ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ బుక్ మై షో నుంచి క్రియేట్ అంటే బుక్ చేసుకోవడానికి నాకు ఇక్కడ ఒకటే థియేటర్ ఉంది. ఇక్కడ చూడండి, అన్ని థియేటర్స్ పెట్టరు దీనిలో. ఓకే, కొన్ని థియేటర్స్ కొన్ని సైట్స్లో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను చూడండి, ఇందులో నాకు ఏంటంటే ఒకటే థియేటర్ ఉంది బుక్ మై షోలో. అది కూడా ఏంటి అంటే ఇక్కడ రాజ్ థియేటర్ అని ఉంది, గోదావరి ఖని. ఓకే, ఇక్కడ మనకు టైమింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు అయితే ఏంటంటే ఏం హైలైట్ అవ్వట్లేదు చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్ 16th వెళ్తాను. ఓకే, 16th వెళ్ళి ఒకసారి చూద్దాం. అంటే మనం ఏంటంటే డేట్స్ చూసుకోవాలి. మీరు ఇక్కడ డేట్స్ క్లిక్ చేసినప్పుడు ఇవి చూసారా, ఇవి బ్లూ కలర్లో రావాలి. అప్పుడు మాత్రం ఏంటంటే మీరు టికెట్ని బుక్ చేసుకోవస్తాయి అన్నట్టు, లేకపోతే చేసుకొని ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి 12th ప్రెస్ చేద్దాం. 12th ప్రెస్ చేస్తే ఏంటంటే ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఇవి ఒక్కటి కూడా హైలైట్ అయ్యలేవు. ఓకే, అలాగే మనం ఏంటంటే 14th ప్రెస్ చేద్దాం. 14th ప్రెస్ చేస్తే ఏంటంటే చూడండి, ఇవి హైలైట్ అయి ఉన్నాయి. సో ఏంటంటే మనం ఇక్కడ దీని మీద తీసుకెళ్ళినా కూడా చూడండి, అక్కడ మనకు అవైలబుల్ అని వస్తుంది. దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఎన్ని టికెట్స్ కావాలని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఒక 3 tickets కావాలి. 3 అని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ ఇవన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఏం హైలైట్ అవ్వట్లేదు చూసారా, అంటే ఇవన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. మనకి ఏంటంటే 50 rupees మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా ఉన్నాయి చూసారా. ఇప్పుడు నేను చూసుకుంది ఏంటంటే ఫస్ట్ షోకి సంబంధించి తీసుకున్నాను. అలా కాకుండా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు మ్యాట్నీ కావాలా. ఓకే, ఇలా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ షో కావాలంటే ఫస్ట్ షో కూడా తీసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ నేను మార్నింగ్ షోకి తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ టికెట్స్ అంటే ఎక్కడ సీట్స్ కావాలో ఆ సీట్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్ళచ్చు అన్నట్టు. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి 3 seats సెలెక్ట్ అవుతున్నాయి. అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే అక్కడ అమౌంట్ పే చేయమని అడుగుతుంది. అమౌంట్ పే చేస్తే మీరు మీ మొబైల్ నెంబర్ ఇస్తే మీ మొబైల్ నెంబర్కి డైరెక్ట్ ఆ సీట్ నెంబర్స్ వస్తాయి. లేకపోతే ఏంటంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసా 150 rupees ప్లస్ ఏంటంటే మనకు కొన్ని ఛార్జెస్ పడ్డాయి చూసారా. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ అని వచ్చేసి, తర్వాత వచ్చేసి పేమెంట్ గేట్వే ఛార్జెస్ అని 11 rupees పడింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేద్దాం. ఓకే, అప్పుడప్పుడు ఏంటంటే మీకు కొన్ని కూపన్స్ కూడా దొరుకుతాయి. ఆ కూపన్స్ని కూడా యూజ్ చేసి ఏంటంటే మీరు ఈజీగా దీనిలో రిడీమ్ చేసుకోవచ్చు వాటిని. ఓకే, చూడండి, ఇక్కడ మనకు అవైల్ ఆఫర్ డిస్కౌంట్స్ అని ఉంది. సరే, దీన్ని ప్రెస్ చేస్తే మీకు కొన్ని కూపన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఎక్కడైనా కంపెనీస్లలో ఆ కూపన్స్ మనం ఏంటంటే ఇక్కడ ఇచ్చేసి చెక్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు ఈ డబ్బులు అనేవి దీనిలో తక్కువ అయిపోతాయి అన్నట్టు. ఓకే, అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు క్లిక్ ఏంటి డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఏంటంటే పే చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏంటంటే ఇదే తీసుకున్న తర్వాత మీకు ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి, మీకు మిగతా బ్యాంక్స్ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు మన ఐసిఐసి బ్యాంక్ క్లిక్ చేస్తున్నాను. అది క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ప్లీజ్ ఎంటర్ యువర్ కార్డ్ నెంబర్ అని వచ్చేసింది. ఇక్కడ మనం నెక్స్ట్ ప్రొసీజర్ మీరు మామూలుగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు చూసారా, ఆ షాపింగ్ ప్రకారం చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని డెబిట్ కార్డ్ తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ కూడా తీసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్స్లో కావాలంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే పేమెంట్ చేయొచ్చు అన్నట్టు దీనిలో. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకు మిగతా కూడా ఉన్నాయి, ఇక్కడ కొన్ని వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గిఫ్ట్ వోచర్స్ అని ఉన్నాయి, వీటి ద్వారా కూడా మనం ఏంటంటే పే చేయొచ్చు ఇంతకుముందు చెప్పినట్టు. అలా కాకుండా చూడండి ఇంకోటి ఇక్కడ జస్ట్ tickets.in అని ఉంది, దీన్ని కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. చూడండి జస్ట్ ticket.in సంబంధించిన ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి వేర్ వుడ్ యూ లైక్ టు బుక్ టికెట్స్ అని వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఏంటి కావాల్సింది, గోదావరి ఖని అని తీసేసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈ ఏరియాకి సంబంధించినవి మాత్రమే వస్తాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ ఏంటంటే రెండు థియేటర్స్లలో 2 మూవీస్ ఉన్నాయి. సరే మనం ఇక్కడ ఖైదీ నెంబర్ 150 తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూడండి. ఇక్కడ శ్రీనివాస్ థియేటర్లో ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇది థియేటర్ నేమ్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవి ఏ టైంలో కావాలో ఆ టైంని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా వచ్చాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఇవి హైలైట్ కాకుండా ఉన్నాయి. ఓకే, ఇవి హైలైట్ అవుతున్నాయి చూసారా. వీటిలో మీకు ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే 1 మినిట్లో దీన్ని బుక్ చేసేసుకోవాలి. సో మనం ఇది ఇచ్చేసిన తర్వాత ఏం చేద్దామంటే చూడండి నెక్స్ట్ స్టెప్ కన్ఫర్మ్ ఇన్ 2 మినిట్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీ దగ్గర ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏమైనా ప్రోమో కోడ్స్ ఉంటే వాటిని యూస్ చేసి కూడా మనం ఏంటంటే పేమెంట్ చేయొచ్చు. అలా కాకుండా చూడండి ఇప్పుడు దీనికి మొత్తం ఎంత అవుతుంది, ఎంతెంత టాక్స్ చేస్తున్నారు, ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పడుద్ది. పడిన తర్వాత మనం ఏంటి, మీ దగ్గర ఒకవేళ పేటీఎం క్యాష్ ఉంటే పేటీఎం నుంచి పే చేయొచ్చు. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో అయితే. ఓకే, మీరు ఇక్కడ చూడండి పేయూ మనీ ద్వారా పే చేయొచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. లేదా మీరు డైరెక్ట్ నా దగ్గర ఇవన్నీ లేవు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉన్నాయంటే దాని ద్వారా యూజ్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీరు దీనిలో ఏం చేయాలి అంటున్నాడు వాడు, మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఏంటంటే మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఒకసారి ఎస్బీహెచ్ఓ ఎస్బీఐఓ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్, ఓకే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అవి ఇచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే మీ మొబైల్ నెంబర్కి ప్లస్ ఈమెయిల్కి అవి వస్తాయి ఏంటి, టికెట్స్ అనేవి వస్తాయి. మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేదా మొబైల్కి వచ్చిన వాటిని కూడా తీసుకెళ్ళి చూపించినా కూడా వాళ్ళు ఏంటంటే రానిస్తారు. మీకు అయినా కూడా అర్థం కావట్లేదు అనుకోండి ఏ సైట్కి వెళ్ళాలనేది. ఓకే, మీ సైట్కి అంటే మీ ఊర్లో ఆ సైట్లో రాలేదనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ మూవీ టికెట్ బుకింగ్ అని టైప్ చేయండి, మీ ఊరి పేరు టైప్ చేయండి, వస్తాయి. ఓకే, వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు చాలానే వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ టికెట్ న్యూ అని ఉంది. ఓకే, ఈ టికెట్ న్యూ అనే సైట్ కూడా మనకి ఏంటంటే టికెట్స్ బుక్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. సో ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ ఇదేంటంటే చెన్నైకి సంబంధించింది. అట్లా కాకుండా మీరు చూడండి ఇక్కడ కొన్ని సిటీస్ వస్తున్నాయి. మనకు కావాల్సింది ఏంటో దీంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సెలెక్ట్ చేసినట్టు గోదావరి ఖనిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే చూడండి నాకు ఇక్కడ ఇవన్నీ వచ్చేసాయా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేసిందా, ఏ డేట్ రోజు కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది వేరే సైట్ చూసారు కదా, ఇంతకుముందు జస్ట్ ticket.in, ఇది వచ్చేసి ఏంటంటే ఏంటి టికెట్ న్యూ, ఇంతకుముందు వచ్చేసింది ఏంటంటే బుక్ మై షో. ఓకే, మీరు దేంట్లోనైనా బుక్ చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ లాగిన్ టు యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే లాగిన్ అయ్యి ఈజీగా దీనిలో టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, యాక్చువల్లీ ఇది ఒక యాడ్, ఈ యాడ్ని క్లిక్ చేశాను. ఇది కాదు మీకు కావాల్సింది, ఇక్కడ చూడండి ఇక్కడ సీట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎన్ని సీట్స్ కావాలి. ఇదేంటంటే న్యూ షోగా గోదావరి ఖని, ఇంతకుముందు పడ్డ థియేటర్ వేరు, ఈ థియేటర్ వేరు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది, అంటే కొన్ని థియేటర్స్కి కొన్ని సైట్స్లలో వస్తుంటాయి అన్నట్టు, అన్నీ రావు. ఓకే, ఇంతకుముందు మనం చూసింది రాయేష్ అని ఏదో చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇది న్యూ అశోక్ అని చూసేసాం అన్నట్టు. ఓకే, ఇది వేరే సైట్లో వచ్చింది. ఓకే, సో మీకు ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, ప్రొసీడ్ టు పే ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత కంప్లీట్ సీట్ సెలెక్షన్ బిఫోర్ క్లికింగ్ టు ప్లే బటన్ అన్నట్టు. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేద్దాం ఏది కావాలంటే అది. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే, నెక్స్ట్ స్క్రీన్కి వచ్చేసింది. ప్రొసీడ్ టు పే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేయండి. కాకపోతే దీనిలో ఏంటంటే వీడు ఎసెన్షియల్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసి మీ దగ్గర ఉంటే వీటిని ఇవ్వచ్చు. లేదా గెస్ట్ యూజర్ అంటే ఇది కంపల్సరీ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఏ సైట్లోనైనా ఇవ్వాలి. వీటిలో కూడా ఏంటంటే ప్రోమో కోడ్స్ ఇస్తున్నారు, వీటిని యూజ్ చేసి పే చేయొచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళకు మన దగ్గర ఒక ఫ్రీ ఛార్జ్ అమౌంట్ ఉంటే ఫ్రీ ఛార్జ్లో ఇవి, పేయూలో ఇవి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా. ఓకే, వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ తీసేసుకోవచ్చు, ఇవన్నీ తీసేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మీ దగ్గర కంప్యూటర్ లేకపోతే మొబైల్లోకి వెళ్ళండి. మొబైల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ బుక్ మై షో అని టైప్ చేసి మనం ప్రెస్ చేస్తే ఏంటంటే ఇటువంటిది వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇన్స్టాల్ అని ప్రెస్ చేసి యాక్సెప్ట్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ ఒక యాప్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, 13 MB యాప్ ఉంది చూడండి. దీని ద్వారా కూడా మనం ఏంటంటే ఈజీగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ఓకే. సో దీనికి మనకు కంప్యూటర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో చూడండి ఇక్కడ మీరు ఇందులోకి వెళ్ళేసిన తర్వాత దీన్ని ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి. ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇది కూడా ఓపెన్ అవుద్ది. అంటే మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీకు లాంగ్వేజ్ తగ్గట్టు లాంగ్వేజ్ కూడా వచ్చింది చూడండి. ఓకే, గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు దేనితోటి కనెక్ట్ అవుతారంటే దాంతో కనెక్ట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ తోటి లాగిన్ అయిపోయాను. సేమ్ సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఏ సిటీ కావాలంటే ఆ సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది, గోదావరికి అని. దీన్ని సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత సేమ్ మొబైల్లో అంటే కంప్యూటర్లో ఏం చేశారో దీనిలో కూడా అదే. కాకపోతే చూడండి ఇక్కడ మనకు కొంచెం చేంజ్ ఇంటర్ఫేస్ చిన్నగా వస్తాయి అనుకోండి, అంతే. ఓకే, ఇక్కడ చూడండి మీకు డేట్స్ ఉంటాయి. డేట్ సెలెక్ట్ చేసుకుంటారు, టైం సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఎన్ని టికెట్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ప్రొసీడ్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ ఏంటి సీట్స్ వస్తాయి, ఏ సీట్ కావాలో ఆ సీట్ని క్లిక్ చేస్తారు. పే బటన్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి మీ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, మొబైల్ బ్యాంకింగ్ అయితే మనకు ఏంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి పే చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.